సో, కోలాన్ క్యాన్సర్‌ని ఎలా డిటెక్ట్ చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బై కొలనోస్కోపీ. హ్మ్. కొలనోస్కోపీ అంటే పెద్ద పేగున కెమెరాతో మొత్తం కంప్లీట్‌గా చూస్తే మనకి ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే తెలుస్తుంది. కోలాన్ క్యాన్సర్ స్టేజ్‌లోకి ఎళ్ళకముందే కొన్ని కొన్ని సార్లు డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ వెస్టర్న్ వరల్డ్ యూకే గాని, యూఎస్ గాని, ఆస్ట్రేలియాలో గాని ఈ కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ ఉంది కాబట్టి స్క్రీనింగ్ జేస్తారు. ఎవరైనా సరే మోర్ దాన్ 45 అంటే లైఫ్‌లో ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవాలి వీళ్ళు. సో, అలాగా ఇక్కడ గూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరికీ మనం సజెస్ట్ చేస్తాం. కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే బేసికలీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి గానీ, ఎవరికైనా అనుమానం ఉన్న వాళ్ళకి గానీ మనం కొలనోస్కోపీ చేస్తే ఎర్లీ స్టేజ్‌లో పాలిప్ అంటారు. చిన్న బుడిపి లాంటిది ఎర్లీ స్టేజ్‌లో మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ పాలిప్స్ ఆర్ ప్రికర్సర్స్ ఫర్ మాలిగ్నెన్సీ. ఇలా పాలిప్ ఉంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది మాలిగ్నెన్సీగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కోలాన్ క్యాన్సర్ ఎప్పుడు డైరెక్ట్‌గా క్యాన్సర్ గడ్డలాగా రాదు. పాలిప్ టు క్యాన్సరే పెరుగుతుంది. సో, పాలిప్ స్టేజ్‌లో ఐడెంటిఫై చేస్తే మనం కట్ చేసి తీసేయొచ్చు ఎండోస్కోపీలోనే. చిన్న సైజులో ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ పాలిప్ ఏంటి అని మనం తెలుసుకొని నెక్స్ట్ స్క్రీనింగ్ సంవత్సరం తర్వాత చేయాలా? 2 సంవత్సరాల తర్వాత చేయాలా? ఈ పాలిప్ అసలు ప్రీ మాలిగ్నెంట్ కాదా? అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎర్లీ స్టేజ్‌లో ఐడెంటిఫై చేసి కోలాన్ క్యాన్సర్‌నే కంప్లీట్‌గా ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ వెస్టర్న్ వరల్డ్ యూఎస్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్‌ని చేయించుకోమని. సో, వి ఆర్ స్క్రీనింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ పాలిప్ డిటెక్షన్ రేట్ కూడా బాగా ఉంది మనకి. వి ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ పాలిప్స్ రిమూవింగ్. వి ఆర్ యాక్చువల్లీ ప్రివెంటింగ్ ఎ పొటెన్షియల్ క్యాన్సర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.